హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్ చంద్రమోహన్ గుర్గావ్కు సంబంధించినటువంటి ఒక పేషెంట్కి హైదరాబాద్లో ఉంచి ఆయన ఢిల్లీ నుంచి సర్జరీ చేశారు. అది ఎట్లా సాధ్యమైంది? ఇంత ముందుకు ఎక్కడైనా ఇట్లాంటి సర్జరీలు చేశారా? అసలు ఏ ప్రాబ్లంతో ఆ పేషెంట్ వస్తే సర్జరీ చేశారు? ఇంత ముందుకు ఏమైనా చేశారా? ఈ అంశాలకు సంబంధించి మనతో ప్రజెంట్ ఆ సర్జరీ చేసిన డాక్టర్ చంద్రమోహన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అసలు అది ఎట్లా సాధ్యమైంది? ఇంత ముందుకు ఎక్కడైనా జరిగిందా? మన దగ్గరే ఫస్ట్ జరిగిందా? అంటే మీరు అన్నట్టు టెలిమెడిసిన్ అంటే ఫోన్లో మనము ఒక రిలేటివ్తో మాట్లాడినట్టు డాక్టర్తో మాట్లాడితే నాకు కడుపు నొప్పి వస్తుంది, ఏదైనా ఇప్పుడు మందులు ఇవ్వండి అని అంటే టెలిమెడిసిన్ అంటారు. కానీ టెలిసర్జరీ అంటే ఒక దూరంలో 100 కిలోమీటర్లు కానీ 1000 కిలోమీటర్లు కాదు దూరంలో. ప్రపంచంలో ఫస్ట్ టైం ఈ టెలిసర్జరీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ఆర్మీలో ఎవరన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళకు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆపరేషన్ చేసినట్టు చేయడానికి అమెరికాలోను వెస్ట్రన్ కంట్రీస్లో ట్రై చేశాయి. ఇది కొత్తదనం ఏమీ కాదు. ప్లస్ రోబోటిక్ టెక్నాలజీ కంపల్సరీ ఉండాలి. మన చేతులతో రోబో అక్కడ ఆడించలేం. రోబోటిక్ టెక్నాలజీ అంటే ఏంటంటే మనలాంటి చేతులను చిన్న పైపుల ద్వారా చేస్తారు. అవి కడుపులో ఉంచుతారు. అవి ఉంచిన తర్వాత ఒక డాక్టర్ ఒక కన్సోల్ ఎదురుగా కూర్చొని అలా చేత్తో ఇలా మూవ్ చేస్తుంటే అక్కడ కూడా మూవ్ అవుతుంది లోపల. అది ఇప్పుడు చేసే రోబోటిక్. అంటే మేము ఇదే రూమ్లో కూర్చొని పేషెంట్ ఇదే రూమ్లో ఉండి నేను చేత్తో చేస్తుంటే వైర్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ ఏమైందంటే వైర్లెస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి అమెరికాకు కాల్ చేయాలంటే మన పెదాలు మాట్లాడేది మన ఫాదరో మదరో కనుక్కోలేరు, అంత ఫాస్ట్ ఉంటుంది. అది ఎందుకనంటే 3G 4G 5G టెక్నాలజీ. ఇప్పుడు ఈ టెలిరోబోటిక్ సర్జరీలో పేషెంట్ వచ్చిన వాళ్ళు ఏమి అడిగారు అంటే చిన్న బాబుకు కిడ్నీ ఆపరేషన్ చేయాలి అని అడిగారు. నేను కిడ్నీకి చిన్నపిల్లలు ఆపరేషన్ చేయడానికి ఆల్రెడీ నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అలా ఉంటేనే చేయాలి. వాళ్ళకి నేనేం చెప్పాను, ఈ కిడ్నీలో బ్లాక్ ఉంది, దాన్ని తీసేస్తే ఓపెన్ సర్జరీలో చేసుకోవచ్చు, ల్యాప్రోస్కోపీలో చేసుకోవచ్చు, రోబోటిక్లో చేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం చూసుకొని చేయండి సార్, రోబోటిక్లో చేయించుకుంటామన్నప్పుడు నేను ఆల్రెడీ టెలిసర్జరీ హైదరాబాద్ నుంచి మురాదాబాద్ 1800 కిలోమీటర్లు చేశాను. అది సక్సెస్ అయింది. అందుకని బేబీ పేరెంట్స్కి ఏం చెప్పానంటే నేను టెలిసర్జరీ చేస్తాను, ఢిల్లీ గుర్గావ్ ఆఫీసు మెయిన్ ఆఫీస్ ఆఫ్ ది రోబోటిక్, అక్కడ నేను వెళ్ళి చేస్తాను, మీరు దాన్ని అర్థం చేసుకుంటే బాగా చేసి పెడతానని చెప్పాను. ఇక్కడ టీం కూడా అలాంటి సర్జరీ ఓపెన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే రిమోట్ సర్జను కెపాసిటీ ఉండాలి, నేటివ్ సర్జన్ ఎక్కడైతే కన్సోల్ దగ్గర ఉన్నారో వాళ్ళకు కూడా కెపాసిటీ ఉండాలి. నా టీం 11 మంది యూరాలజిస్టులు కాబట్టి అందులో 5 మంది సీనియర్స్ కాబట్టి వాళ్ళు కూడా పీడియాట్రిక్ చేయగలరు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను.